తండ్రి దేవా ఆరాధించేదం యేసయ్యా నిన్నే ఘనపరచేదం తండ్రి దేవా ఆరాధించేదం యేసయ్యా నిన్నే ఘనపరచేదం పావనాత్మ ప్రభు నిన్నే ప్రేమించి కొనియాడేదం పావన ఆత్మ ప్రభు నిన్నే ప్రేమించి కొనియాడేదం ఆరాధించేదం ఘనపరచేదం నిన్నే ప్రేమించి కొనియాడేదం ఆరాధించేదం ఘనపరచేదం నిన్నే ప్రేమించి కొనియాడేదం తండ్రి దేవా ఆరాధించేదం యేసయ్యా నిన్నే ఘనపరచేదం తండ్రి దేవా ఆరాధించేదం యేసయ్యా నిన్నే ఘనపరచేదం పావన ఆత్మ ప్రభు నిన్నే ప్రేమించి కొనియాడేదం పావన ఆత్మ ప్రభు నిన్నే ప్రేమించి కొనియాడేదం పుత్రునిగా ఎన్నుకొంటివి మరు జన్మ మొసగితివి పుత్రునిగా ఎన్నుకొంటివి మరు జన్మ మొసగితివి రారాజులం మేమేగా యాజకులం మేమేగా రారాజులం మేమేగా యాజకులం మేమేగా ఆరాధించేదం ఘనపరచేదం నిన్నే ప్రేమించి కొనియాడేదం ఆరాధించేదం ఘనపరచేదం నిన్నే ప్రేమించి కొనియాడేదం తండ్రి దేవా ఆరాధించేదం యేసయ్యా నిన్నే ఘనపరచేదం తండ్రి దేవా ఆరాధించేదం యేసయ్యా నిన్నే ఘనపరచేదం పావన ఆత్మ ప్రభు నిన్నే ప్రేమించి కొనియాడేదం పావన ఆత్మ ప్రభు నిన్నే ప్రేమించి కొనియాడేదం సకల సృష్టికర్తవు సర్వశక్తిమంతుడవు సకల సృష్టికర్తవు సర్వశక్తిమంతుడవు మహిమకు పాత్రుడా ఆరని ప్రకాశమా మహిమకు పాత్రుడా ఆరని ప్రకాశమా ఆరాధించేదం ఘనపరచేదం నిన్నే ప్రేమించి కొనియాడేదం ఆరాధించేదం ఘనపరచేదం నిన్నే ప్రేమించి కొనియాడేదం తండ్రి దేవా ఆరాధించేదం యేసయ్యా
నిన్నే ఘనపరచెదం. పావన ఆత్మ ప్రభు నిన్నే ప్రేమించి కొనియాడెదం. పావన ఆత్మ ప్రభు నిన్నే ప్రేమించి కొనియాడెదం. పరిశుద్ధ పరిశుద్ధుడా పరలోక రాజుండా. పరిశుద్ధ పరిశుద్ధుడా ఘన పరలోక రాజుండా. నిరతము కుండువడా పునరుత్థానముండా. నిరతము కుండువడా పునరుత్థానముండా. ఆరాధించెదం ఘనపరచెదం నిన్నే ప్రేమించి కొనియాడెదం. ఆరాధించెదం ఘనపరచెదం నిన్నే ప్రేమించి కొనియాడెదం. తండ్రి దేవా ఆరాధించెదం. యేసయ్యా నిన్నే ఘనపరచెదం. తండ్రి దేవా ఆరాధించెదం. యేసయ్యా నిన్నే ఘనపరచెదం. పావన ఆత్మ ప్రభు నిన్నే ప్రేమించి కొనియాడెదం. పావన ఆత్మ ప్రభు నిన్నే ప్రేమించి కొనియాడెదం. నిన్నే ప్రేమించి కొనియాడెదం. నిన్నే ప్రేమించి కొనియాడెదం. హల్లెలూయా 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 హల్లెలూయా. మనం నిశ్చయముగా మరి యేసయ్య మనల్ని ప్రేమించాడు కనుక ఆయన మనల్ని ప్రేమించినందువలన తండ్రి అయిన దేవునికి మానవులైన మనుషులను గురించి మన గురించి మాట్లాడుతూ ఆయన తండ్రి నీవు నాకు శరీరమును ఇస్తే నేను వెళ్ళి భూలోకమునకు మీ చిత్తమును నెరవేర్చదను. అంటే మానవులు పాపములో పడి పాపములో నశిస్తున్నారు. పాపము నుంచి బయటకు వచ్చుటకు తాము పాపములో చేసినప్పుడల్లా ఆ పాపము నుంచి విడుదల పొందటానికి ఎద్దు గొర్రె మేక మరియు ఏదైనా జంతు బలిని రక్తమును యాజకుని దగ్గరికి తీసుకుని వెళ్ళి దాని రక్తమును చిందిస్తే పాప పరిహారం జరుగుతుంది. అలాగ పేదవారైతే మరి పౌర పిల్లలు యువ పిల్లలు పౌరములు వాళ్ళు వాటిని ఆ విధంగా పాప పరిహారమార్థం సమర్పిస్తూ ఉండేటువంటి వారు. అయితే ప్రతి సంవత్సరము పాపములు ఆ విధంగానే ప్రతిసారి పాపం చేసినప్పుడల్లా పాపముల కొరకు బలియాగము అనేది ఆ జంతు బలిని లేదా పశుపక్షాదులను వాటిని చంపి వాటి యొక్క రక్తమును వాటి యొక్క తలను కట్ చేసి రక్తమును చిందించవలసి ఉండేది. కాబట్టి ప్రభువు మనలను లోకమును మనుషులను ఎంతో ప్రేమించి తన ఏకైక కుమారుని ఈ లోకమును పంపించాడు. ఆయన యందు నమ్మకం విశ్వాసం ఉంచువారు నశింపక నిత్య జీవం పొందుటకే ఆయన అలాగూ చేశాడని యోహాను 3వ అధ్యాయము 16వ వచనంలో మనము ఎంతో ఎక్కువసార్లు బోధించబడి ఎక్కువసార్లు చెప్పబడుతున్నటువంటి వచనము వాక్యాన్ని మనము విని ఉంటాము, ధ్యానిస్తున్నాము కూడా. హల్లెలూయా. లోకము అంటే మనుషులము, మనమందరము. ఏ ఒక్కరూ నశించుట ఆయనకి ఇష్టము కాదు కనుక ఒక కుటుంబంలో కొందరు పిల్లలు జన్మించినట్లయితే ఆ పిల్లల్లో ఏ ఒక్కరు కూడా
అనారోగ్యం కానీ బాధతో ఉండటము తల్లిదండ్రులకు ఇష్టం ఉండదు. హల్లెలూయా. వాళ్ళు బాగలేకుండా ఉండటం అనేది ఆరోగ్యపరంగా, ఆధ్యాత్మికంగా, మానసికంగా, శారీరకంగా ఎటువంటి పరిస్థితుల్లోనైనా వాళ్ళు సంతోషంగా ఉండక బాధతో దుఃఖంతో ఉండటం ఏ తల్లిదండ్రులకు ఇష్టం ఉండదు. హల్లెలూయా. కాబట్టి దేవుడు కూడా మరి మానవుల పాపం వలన వారు వ్యాధులు, బాధలు, సమస్యలను ఎదుర్కొంటూ సమాధానం, సంతోషం లేకుండా మరి ఒకరికొకరు తగులాడుతూ మరి బాధలతో ఉన్నారు, సమాధానం లేకుండా జీవిస్తూ ఉన్నారు. కనుక దేవుడే సాక్షాత్తు తన కుమారుని మనల్ని ప్రేమించి లోకమునకు పంపించాడు. కాబట్టి ఆయన యందు నమ్మకం విశ్వాసం ఉంచువారు నిత్య జీవం పొందుటకే, కానీ ఎవరు నశించక సంతోషం సమాధానంతో జీవించుటకే అన్ని లోకంలోనికి పంపించారు. హల్లెలూయా. కాబట్టి దేవునికి స్తోత్రం. మరి ఆయన మనల్ని ప్రేమించి మన కొరకు తన కుమారుని పంపించాడు. మన గురించి తండ్రి యొద్ద గోజాడినటువంటి కుమారుడు, గోజాడుతున్నటువంటి కుమారుడు మరి మన కొరకు తలంపు కలిగి ఈ బిడ్డ కొరకు కూడా నా రక్తము, నా జీవమును అర్పిస్తాను మరియు అర్పించాను అని మన్నించుమని, క్షమించుమని, బాగు చేయమని, స్వస్థపరచుమని తండ్రి యొద్ద మధ్యవర్తిగా కుమారుడైన యేసుక్రీస్తు మనందరినీ మెచ్చమై ప్రార్థిస్తూ మనందరినీ జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నారు. హల్లెలూయా. అలాగే ప్రేమించడం అంటే మనం ఇక్కడ పాటలో పావన ఆత్మ ప్రభు నిన్నే ప్రేమించి కొనియాడదం. అవును, ఇప్పుడు ఏ వ్యక్తి అయినా ఇంకా ఇంకొకరిని భార్య భర్తను లేదా తల్లిదండ్రులు పిల్లలను ప్రేమించిన, పిల్లల తండ్రులను ప్రేమించిన, ఇంకా ప్రేమికులు ప్రేమించుకున్న వారి గురించి మాట్లాడతారు, కొనియాడతారు, చెప్తూ ఉంటారు. అవునా కాదు? హల్లెలూయా. కాబట్టి మనము కూడా పావనాత్మ దేవ నిన్ను ప్రేమించి కొనియాడదు మేము, అందుకు కావలసినటువంటి శక్తి బలాన్ని మాకు ఇవ్వమని మరి ఆ పరిశుద్ధాత్మ దేవుని కూడా యేసయ్య మన నిమిత్తము ప్రార్థించి తండ్రి యొద్ద నుండి పంపడం జరిగింది. కాబట్టి ఆ పరిశుద్ధాత్మ యొక్క శక్తి బలంతో మనము మరి దేవుణ్ణి, తండ్రిని ఆరాధించడము, ప్రేమించడము, కొనియాడటము, కుమారుడు చేసిన త్యాగము నిమిత్తము తన కృతజ్ఞతలు చెల్లించడము. హల్లెలూయా. మరి పరిశుద్ధాత్మ బలముతో, శక్తితో మనం సంతోషంగా, సమాధానంగా ఆయన యందు ఆనందిస్తుండటం ఆయన మన నుండి కోరుకుంటూ ఉన్నాడు. హల్లెలూయా. కాబట్టి దేవునికి స్తోత్రం. ఆయన సర్వమును సృష్టించిన సర్వశక్తిమంతుడైన దేవుడు కనుక ఆ సర్వసృష్టికర్త అయినటువంటి సర్వశక్తిమంతుడైనటువంటి దేవుడు ఆయన పూర్వము తండ్రి యొద్ద ఏ మహిమ కలిగి ఉన్నాడో ఆ మహిమకు పాత్రుడు. ఆయన తండ్రిని అలాగనే, తండ్రి నేను పూర్వస్థానంలో ఉన్నప్పుడు ఏ మహిమలో ఉన్నానో ఆ మహిమతో నన్ను మహిమపరచుమని కూడా ఆయన పలుకుతున్న దేవుడు. అయితే దేవునికి స్తోత్రం. మనము ఆయనను ఆత్మ ద్వారా ప్రేమించి గణపరిచి కొనియాడుతున్నప్పుడు ఆయనను మహిమపరుస్తాము. హల్లెలూయా. కాబట్టి దేవునికి స్తోత్రం. మనము దేవుని ఎదుట కుమారుని పరిశుద్ధాత్మ యొక్క శక్తి బలం పొందుకొని మనం ఆయన మహిమపరుస్తూ కనపరుస్తూ ఉండాలి. హల్లెలూయా. ఎందుకనగా ఆయన చేసిన మరి ఉత్తమమైన బలి అది మన నిమిత్తము స్వేచ్ఛగా, స్వచ్ఛందంగా ఆయన అర్పించాడు. స్తోత్రం. మా పాపాల కొరకు మీరు వచ్చి మా కొరకు మీ రక్తం చిందించండి, జీవాన్ని చిందించండి మనం ఎవరు అడగలేదు. కానీ దేవుడే మనల్ని ప్రేమించి మనము నశించకుండా మరి ఎప్పుడు అవే బలులు మరలా చేయకుండా శాశ్వతమైన పరిష్కారముగా ఆ శాశ్వత బలి పరిష్కారము ప్రభు అయిన యేసుక్రీస్తునే బలిగా మన కొరకు సమర్పించాడు. హల్లెలూయా. మరి ఆ ఉత్తమమైన పరిశుద్ధమైనటువంటి క్రీస్తు యేసు ప్రభుని ఆయన పరిశుద్ధతను మనము కొనియాడుతూ ఆయన పరలోక మరి రాజుగా ఆ పరలోక మహిమను వీడి భూలోకములకు వచ్చినటువంటి ఆ పరలోక రాజు ప్రభు అయిన యేసుక్రీస్తు
మరి నిరంతరము ఆయన ఆరాధించబడి కొనియాడబడి పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని దూత గణమెల్ల ఆయనను పొగుడుతూ, అనగా వేలాది కోట్లాది లక్షలాది కోట్లాది దూతలు మరి కొనియాడుతున్న ఆ మహిమ ఆయన పూర్వ వైభవము కలిగి ఉండ ఆయన ఎల్లప్పుడూ అర్హుడే. హల్లెలూయా. కాబట్టి పునరుత్థానమును జయించి ఆయన పునరుత్థాన మహిమలో తండ్రితో పాటు తండ్రి కుడిపార్శ్వము నుండి ఆయన ఎప్పటికీ మన కొరకును ఆయన ప్రార్థిస్తూ ఉన్నటువంటి మధ్యవర్తి మహాప్రభు. హల్లెలూయా. కాబట్టి దేవునికి స్తోత్రం. ఆయన అందుకే మనము నిరంతరము స్తోత్రం అని, స్తుతి అని, హల్లెలూయా అని, మహిమకు అర్హుడవు నీవు, పాత్రుడవు ప్రభువా అని మనము ఎప్పుడు కూడా మన జిహ్వా ఫలమును మనము చెల్లిస్తూ ఆయన స్తుతిస్తూ ఉండాలి. హల్లెలూయా హల్లెలూయా. అనగా మన నాలుక ద్వారా దేవుణ్ణి ఎల్లప్పుడు స్తోత్రం స్తోత్రం స్తుతి, మీకే ఆరాధన, మీకే ఘనత, మీకే మహిమ అని మనం పలుకుతూ ఉండాలి. హల్లెలూయా. మనుషులతో వ్యక్తులతో మాట్లాడినప్పుడు ఏవో కొన్ని పదాలైతే ఉచ్చరిస్తాం కదా, పలుకుతాం కదా. అయితే దేవుణ్ణి గణపరచడం స్తుతించడం అనేటువంటివి దేవదూతలు ఆయన నిత్యము సెరఫులు కెరూబులు దళముగా అంటే వందలు వేలు మరి ఇంకా సంఖ్యలో లక్షలుగా కూడా ఉండి కూడా మరి వారు పరిశుద్ధులు పరిశుద్ధులు పరిశుద్ధులని ప్రతిగానము చేయొచ్చు. మరి ఒకరు పాడుతుంటే దానిని మరి విని అనంతరం తరువాత తిరిగి మరలా పాడటం, ప్రతిగానము చేయటం, అలాగా మరి ఆయన ఆ మహిమకు అర్హుడు, ఆ స్తోత్రములకు అర్హుడు, ఆ స్తుతులకు పాత్రుడు, ఆయన పొందదగిన వాడు. హల్లెలూయా. కనుక మనము కూడా ఎప్పుడు కూడా మన యొక్క జిహ్వా ఫలమును, మన నాలుకను మనము మరి ఒట్టిగానే ఉంచకుండా స్తుతి చేయించు ఉండాలి. ఆయన హల్లెలూయా, స్తోత్రము, వందనములు, యేసు నామం జయం, యేసు రక్తం జయం అని చెప్పి మనము ఒట్టిగానే ఉండకుండా ఒక వ్యక్తితో మాట్లాడుచున్నట్లుగా మనము పలుకుతూ ఉండాలి. దేవునితో మాట్లాడడం అంటే ప్రార్థన చేస్తూ ఎలా ప్రార్థిస్తామో స్తుతి ఆరాధన చేయడం, వందనములు సల్పటము చెల్లించడం అనేది కూడా మరి అది జరుగుతూ ఉండాలి. హల్లెలూయా. దానియేలు అలాగే స్తుతిస్తుండేవాడు. దానియేలు రాజు ఎదుట ఆయన స్తుతిస్తూ తన నాలుకను మరియు తన నోరును తెరిచినట్లుగా మాట్లాడుతున్నట్లుగా కనబడేవాడు. సార్ అడుగుతాడు, దానియేలు నువ్వేమీ చేస్తున్నావు, ఎప్పుడు నాలుగుతో నీవు కదులుతూ నీ యొక్క పెదవులు నీ నోరు కదిలినట్టుగా ఉంటుంది. నా దేవుణ్ణి నేను స్తుతిస్తున్నాను. హల్లెలూయా. అప్పుడు అందుకే దానియేలుకు అంత గొప్ప విజయము. సింహాల భూమిలో వేసినప్పుడు కూడా సింహాలు ఏమి తినవు, ఏమి చేయవు ఆయనని. హల్లెలూయా. అంటే దేవుని ఆత్మతో, దేవుని సన్నిధితో, అనగా దేవుని వెలుగుతో లేదా దేవుని అగ్నితో ఆయన నింపబడి కప్పబడి ఉంటారు. హల్లెలూయా. అందుకే అవి ఏమీ చేయజాలు. అలాగే మనం ప్రయాణం చేసినా కూడా, బండి నడుపుచున్నా కూడా, మనము మరి ఆ విధమైన ప్రయాణాల ముందు కొనసాగుతున్నప్పుడు కూడా మనము దేవుణ్ణి మరి మనం కాపుదల కొరకు మనము వెళ్ళే ముందు రాకపోకల గురించి ప్రార్థించడము, అంతేకాక ప్రయాణిస్తున్నప్పుడు కూడా స్తుతిస్తూ ఆయనను ఆరాధిస్తూ గణపతి స్తోత్రం చెల్లిస్తూ ప్రార్థన చేస్తూ ఉంటున్నప్పుడు ఎలాంటి కీడును, ఎలాంటి ప్రమాదమో వాటిల్లదు, జరగదు. హల్లెలూయా. యేసయ్య నేర్పిన పరలోక ప్రార్థనలోనే కీడుల నుండి మమ్ము రక్షించండి అని నేర్పించాడు కదా. మనకు కీడు చేసేది ఎవరు అంటే సాతాను. హల్లెలూయా. కీడు చేసేది ఎవరు? సాతాను. కాబట్టి దుష్టుని నుండి మమ్ము రక్షించు, కాపాడు ప్రభువా అని మనకు పరలోక ప్రార్థనలో, అనగా తండ్రిని మీరు ప్రార్థించినప్పుడు అలా ప్రార్థించండి అంటాడు. హల్లెలూయా హల్లెలూయా. ఇంకా పరలోకమందున్న మా తండ్రి మీ నామం పరిశుద్ధపరచబడునుగా కానీ, మీ రాజ్యం వచ్చునుగా కానీ, మీ చిత్తం పరలోకమందు దేవదూతల చేత పరిశుద్ధులు పరిశుద్ధులని పొగడబడి స్తుతింపబడి ఆరాధించబడుతున్నట్లు భూలోకమందును నెరవేరాలి. అంటే భూలోక వాసులు కూడా అలాగా
దేవదూతలు స్తుతించి పరిశుద్ధులు పరిశుద్ధులని ఆరాధించినట్లు మనము కూడా అట్టి ఆరాధన చేస్తూ ఉండాలి. దేవదూతల ఆరాధన జరిగినట్లు పరమందు ఈ భూమి అందును ఆరాధన జరగాలి. హల్లెలూయా. ఆరాధన కూడా ఎలాంటి ఆరాధన అంటే ఆత్మతో సత్యముతో ఆరాధించేటువంటి ఆరాధకులుగా మీరు ఉండాలి అని యోహన్ 4వ అధ్యాయం 24వ వచనంలో ప్రభువైన యేసు ఆ సమరయ స్త్రీతో మాట్లాడినప్పుడు మాట్లాడతాడు. హల్లెలూయా, హల్లెలూయా, దేవునికి స్తోత్రం. మరి దేవుడు మరి అంతటా అన్ని చోట్ల ఇప్పుడు కొనియాడబడుతూ ఉండాలి. ఆయన కేవలము యెరూషలేములో మాత్రమే ఆరాధనా స్థలమా, లేదా మా పూర్వులు కొండ మీద ఆరాధించేవారు, మీరైతే యెరూషలేములో ఆరాధించేవాళ్ళు, అసలు ఎక్కడ ఆరాధించవలసిన స్థలం అని ఆమె అడిగినప్పుడు యేసే అంటాడు, ఇదిగో ఆత్మయందు సత్యమందు ఆరాధించే సమయము వచ్చి ఉన్నది. ఎప్పటికి కూడా ఆరాధించే సమయం, ఎప్పుడు కూడా మనం ఆరాధించేవారుగానే ఉంటారు. ప్రత్యేకమైనటువంటి ఒక స్థానమే అనే కాదు, ఒక ప్రత్యేకమైన పట్టణమనే కాదు. హల్లెలూయా. కాబట్టి మీరు ఎక్కడ ఉంటే అక్కడ నా ఆత్మ ఇద్దరు లేక ముగ్గురు నా నామములో ఎక్కడైతే ఏక మనసుతో మీరు ఉంటారో అక్కడ నేను వారి మధ్యలో ఉందును అన్న ప్రభు ఆయన ఉన్నవాడు అనువాడైనటువంటి పరిశుద్ధ దేవుడు కాదా? హల్లెలూయా. నాడు మోషేతో మాట్లాడి ఏమని చెప్పాలి నీ పేరు అన్నప్పుడు నేను ఉన్నవాడను అనువాడును అని చెప్పు అని చెప్పాడు. హల్లెలూయా. ఆయన ఎల్లప్పుడూ కూడా ఉండువాడు. హల్లెలూయా. అందుకే నిరతము ఉండువాడా, పునరాగమ పునరుత్థానుండా. హల్లెలూయా. సో ఆయన ఎల్లప్పుడూ ఉండేవాడు కాబట్టి ఆయన మరణిస్తే ఆయనను సమాధి బంధించి ఆపలేక పోయింది. హల్లెలూయా. సమాధిని తిరిగి జయించి లేచిన సర్వశక్తి మంచుడు. హల్లెలూయా. ఆయనను భూమి కప్పి ఉంచలేదు, సమాధి కప్పించలేదు, రాతిలో పెట్టినా తాళమేసి పెట్టినా ఆయనను ఏది ఆపజాలదు. హల్లెలూయా. వాటన్నిటిని చేసిన సృష్టికర్త కదా. హల్లెలూయా. కాబట్టి దేవునికి స్తోత్రం. ఆయన పునరుత్థానుడుగా తిరిగి లేచిన సజీవుడైన సర్వశక్తిమంతుడైన దేవుడు. హల్లెలూయా. కాబట్టి దేవునికి స్తోత్రం. దేశం నలుమూలలను దేవుడు తన యొక్క మహిమను ఆయన తన ప్రజల ఎదుట ఆయన కనబరుచుకొని ఈయనే సర్వశక్తిమంతుడైన నిజదేవుడు, రక్షకుడు, ప్రభు అని ప్రతి ఒక్క నాలుక స్తుతించాలి, ప్రతి మోకాలు ఆయన ఎదుట మోకరించాలి అని ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయంలో రాయబడినట్లుగా. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మరి అట్టి తరుణము, మరి అట్టి సమయము రావాలంటే మనమంతా కూడా మరి ఆయన నామములో ఆయన సన్నిధిలో చేరి మనం స్తుతించుతూ ఉండాలి, మరి మనము ప్రార్థన చేస్తూ ఉండాలి, మనం ఆయన ఆరాధన చేస్తూ ఉండాలి. ఆయన వాక్యాన్ని వినుచు త్రినుచు, ఆయన శరీర రక్తములను వినుచు, మనము తినుచు త్రాగుచు మనము నిత్య జీవము కలిగిన వారుగా క్రీస్తు ప్రభు ఎంతటి పరిశుద్ధత కాపాడుకొని ఆయన తండ్రి దేవుని మహిమపరిచినాడు. మరి అపవాది శక్తిని, దాని యొక్క రాజ్యాన్ని మరి ఆయన ఈ లోకానికి వచ్చి దాన్ని జయించినాడు. హల్లెలూయా. మరి ఆయన మరి భూలోకము కూడా మరి పరలోకములాగా పరలోక ఆనందము ఆరాధన చేత ప్రతిధ్వనించాలని ఆయన కోరుకుంటూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవునికి స్తోత్రం. ఆదిలో వాక్కైన దేవుడు శ్రీ యేసు మరి ఆయన జీవం కలిగినటువంటి వాక్కుగా, జీవము కలిగినటువంటి దేవుడు ఆయన మనలో తన జీవాన్ని నింపి వసించి ఆయన మనలో మరి జీవంతో మరి సంచరిస్తూ మనల్ని నడిపిస్తూ ఆయన ఉండేవాడుగా ఉన్నాడు. హల్లెలూయా. ఆయన జీవం, ఆయన శక్తిని మనలో మనం నింపుకొని శక్తిని పొందుకుంటూ మనము ఉంటున్నప్పుడు మనం ఒట్టిగానే ఉండజాలము. హల్లెలూయా. ఒట్టిగానే ఉండగలుగుతామా? ఉండలేము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనం వాడుకునే సెల్లో పూర్తిగా ఛార్జింగ్ అయిపోతే ఇక ఛార్జింగ్ అయిపోయింది, దీంతో ఏం పర్లేదని పక్కకి వేస్తాం. హల్లెలూయా. అవునా కదా? ఒకవేళ ఛార్జింగ్ ఉన్నదనుకో, దాన్ని ఏం చేస్తాం? పట్టుకొని మళ్ళా ఊరికే
ఆడుకుంటూ గెలుపుతూ దాన్ని తాగుతూ పనిచేస్తూ ఉంటారు. అది అంటే దాన్ని వాడుకుంటూ ఉంటారు. హల్లెలూయా. మనలో కూడా ఆయన జీవం, ఆయన శక్తి మనలో, ఆయన మాటలు, ఆయన పొగిడి ఆరాధించి మనము ఆయన యందు స్తుతించి ఆనందంతో ఉంటున్నప్పుడు మనం ఒట్టిగా ఉండము. హల్లెలూయా. మనల్ని కూడా ఒట్టిగా ఉంచాడు ఆయన. తన గురించి మాట్లాడింపజేస్తాడు. హల్లెలూయా. ఎందుకంటే మనం ఆయన ఆత్మశక్తితో ఛార్జ్ అయి ఉంటాము కాబట్టి మనము కూడా పనిలో వాడబడుతూ ఉంటాము. హల్లెలూయా. హల్లెలూయా. ఒక మంచి ఆరోగ్యంగా ఉన్న వ్యక్తి ఒట్టిగానే ఒక చాటు ఉంటాడా? ఉండడు కదా. అనారోగ్యంగా వ్యక్తే కదా, ఇంట్లోనే ఉంటాడు, లేదా మంచం మీదనే ఉంటాడు, కూర్చొని ఉంటాడు. హల్లెలూయా. కానీ బాగున్న వ్యక్తి ఒట్టిగా ఉండడు. ఏదైనా ఉపయోగకరమైన పని చేయడం, చేసుకోవటం, లేదా ఇతరులకు మేలైన చేయటం, హల్లెలూయా, సహాయమైన చేయటం చేస్తాడు. అలాగే యేసుక్రీస్తు కూడా అపోస్తలుల కార్యం 10వ అధ్యాయము 38వ వచనంలో దేవుడు నజరేయుడైన యేసును పరిశుద్ధాత్మతో శక్తితో ఆయన అభిషేకించి ఆయన అంతటా పర్యటించుచు ఆయన దయ్యములు పట్టి వారి నుండి దయ్యములను వెళ్ళగొడుచు ఆయన రోగులను స్వస్థపరుస్తూ ఆయన బాగు చేస్తూ తిరుగుతూ ఉండే అని రాయబడింది. హల్లెలూయా. అపోస్తలుల 10:38లో అదేదనగా దేవుడు నజరేయుడైన యేసును పరిశుద్ధాత్మతోను శక్తితోను అభిషేకించినన్నదియే. అంటే దేవుడు యేసయ్యను పరిశుద్ధాత్మతో శక్తితో అభిషేకించాడు, నింపాడు. హల్లెలూయా. ఆయన ఈ భూలోకంలో మరి 30 సంవత్సరములు పైబడి దాటినప్పుడు 30 సంవత్సరాల తర్వాత ఒక వ్యక్తి మరి అనగా లేవీలుగా ఉన్నటువంటి వ్యక్తులలో దేవుని యొక్క పరిచర్యకు సిద్ధం చేయాలి. హల్లెలూయా. సిద్ధపడాలి, యాజకత్వం చేయాలి. కాబట్టి యేసు ప్రభు మరి లేవి గోత్రంలో నుంచి కాదు, కానీ యూదా గోత్రంలో నుంచి జన్మించిన వాడు అయినప్పటికీ ఆయన ఒక ప్రత్యేక గోత్రమే సేవ చేయటం అనేది కాదు, కానీ మరి యూదా గోత్రంలో నుంచి కూడా మరి ఆయన దైవ కుమారుడిగా, సేవకుడుగా ఆయన మరి పరిశుద్ధాత్మతో ఆయన నడిపించబడి ఎడారికి తీసుకొని పోబడి అక్కడ 40 రోజులు పలు విధాలైనటువంటి శోధనలతో యేసు ప్రభుని కొండ మీదకి తీసుకుని వెళ్ళి రాజ్యమంతా చూపిస్తుంది. ఇదిగో ఇదంతా నాకు ఇవ్వబడింది, రాజ్యముల అధికారం నాకుంది, నీవు నన్ను మొక్కి ఆరాధిస్తే నేను నీకు ఇస్తా అంటది. హల్లెలూయా. ప్రభు అంటాడు, నీ దేవుడైనా యెహోవాను మొక్కి ఆరాధించు అని చెప్పి యేసు ప్రభు అంటాడు. హల్లెలూయా. వాక్యాన్ని తీసి ప్రభు మాట్లాడతాడు. నీవి కొండ నుంచి దుమికితే కిందకు నీకేమీ కాదు అని రాయబడలేదా కీర్తన గ్రంథం 91లో అని అంటాడు. ప్రభు అయిన యేసు ఆ సందర్భంలో కూడా తిరిగి అపవాది సాతానుతో మాట్లాడుతాడు. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి ఆయన వాక్య ఖడ్గముతో అపవాదిని, సాతానుని ఆయన జయిస్తూ వస్తుంటాడు. 40వ రోజు చివరి రోజు ఆయన ఉపవాసంతో ఉన్నాడు కాబట్టి ఆకలితో ఉంటాడు. ఆకలితో ఉన్న సమయంలో సాతాను ఆయన దగ్గరికి వచ్చి, నీవెందుకు ఇంత ఆకలితో ఉంటావు అని, నీవు ఇదిగో ఈ రాయిని రొట్టిగా చేసుకొని మార్చుకొని తిను అని అంటుంది. హల్లెలూయా. రాయిని రొట్టిగా చేసుకొని మార్చుకొని తినే బదులు ఆకలే తీసేసుకుంటే అయిపోద్ది కదా, ఆకలి లేకుండా చేసుకోవచ్చు కదా. కాదు, ఎందుకంటే మనిషిగా కాబట్టి మనిషికి ఆకలి అనేది మరి ఉంటుంది, ఉపవాసం జరుగుతుంది కాబట్టి వాస్తవమే. కాబట్టి యేసు ప్రభు అలా కాకుండా మనుషుడు కేవలం రొట్టె వల్ల మాత్రమే జీవించడు. మనిషి కేవలము ఆహారం వల్ల మాత్రమే కాదు జీవించేది అని కాదు, దేవుని నోటి నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును అని చెప్పి యేసు ప్రభు అంటాడు. హల్లెలూయా. 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 కాబట్టి కేవలం రొట్టె వలన మాత్రమే కాదు మనిషి జీవించేది, అంటే దేవుని నుండి వచ్చే ప్రతి మాట వలన, వాక్యం వలన, సత్యం వలన జీవిస్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. సత్యవంతుడు నీతిగాను, నిర్భయముగాను, ధైర్యముగాను ఉంటాడు. హల్లెలూయా. కాబట్టి అలాగా మరి భయపడకుండా జీవిస్తాడు. కాబట్టి దేవుడు మరి మనిషి కేవలము రొట్టె ఆహారం వల్ల మాత్రమే కాదు, ఆహారం వల్ల జీవించే మనిషి కేవలం ఈ లోకం
లోకము ఉన్నంత వరకే, అంటే ఆహారం తిన్నంత వరకే. మరి చనిపోయిన తర్వాత ఆ వ్యక్తి యొక్క జీవితం అందరితోటి సమాప్తం అయిపోతుంది. హల్లెలూయా. కానీ మనిషి కేవలం శరీరంతో మాత్రమే కాదు, ఆ మనిషిలో ఆత్మ జీవము ఉన్నది, ప్రాణం ఉన్నది. హల్లెలూయా. కాబట్టి మరి ఆత్మ కొరకు, ఆత్మ రక్షణార్థమై ప్రభు మరి తను మరి నీకోసం నా కోసం మన ఆత్మ నశించకూడదు, మరి నిత్య జీవం చేరాలి. కాబట్టి మనకు తన వాక్య సత్యాన్ని బోధించి, నీతిని బోధించి, పరిశుద్ధతను గురించి నేర్పించి మనము ఆయన యొక్క పరిశుద్ధ వాక్యం ద్వారా జ్ఞానం పొందిన వారై మనము అజ్ఞానంలో నుంచి, మూర్ఖత్వంలో నుంచి, చెడులో నుంచి బయటికి వచ్చి పరిశుద్ధతలో మనము ప్రేమలో జీవించాలి. ఇతరులకు మంచి చేతుట్లో, సహాయం చేయట్లో జీవించాలి, మంచి మాట్లాడట్లో జీవించాలి అని చెప్పి మనకు నేర్పించాడు ఆ సత్య జ్ఞానాన్ని. హల్లెలూయా. ఆ మంచి విషయాలను మనకు ఆయన బోధించాడు, నేర్పించాడు. కాబట్టి అందువల్లనే మానవుడు మరి రొట్టె వలన మాత్రమే కాదు, మరి మానవుని యొక్క జీవితం కేవలము ఈ ఆహారం తిన్నంత వరకు ఇంతటితోటే అయిపోవట్లేదు, చనిపోవడంతో అయిపోవట్లేదు. అందులో ఆయనలో ఆత్మ ఉంది కాబట్టి ఆత్మకు మరణమో లేదు. హల్లెలూయా. శరీర ప్రాణం వెళ్ళిపోతే జీవం పోతుంది, కానీ ఆత్మ మరి అది దయచేసి ఆయన దగ్గరకు వెళ్ళాలి, ఆయన దగ్గర మరి లెక్క చెప్పాలి. అంతేకాకుండా ఆ పరలోక వాసములో ఆ ఆత్మ ఎల్లప్పుడూ కూడా మరి మరి దేవునితో ఉండాలి, దేవుని చెంతకు చేరి. ఒకవేళ ఆ విధంగా కానట్లయితే మరి అపవాదికి ఇచ్చిన పాతాళ లోకములో మరి పంపించడం, నరకములోనికి పంపించడం జరుగుతుంది. హల్లెలూయా. అయితే దేవుడు నరకమును, పాతాళ లోకమును మరి మనుషుల కొరకు దేవుడు చేయలేదు, కానీ దేవుని మాట విననటువంటి, దేవుని యొక్క ఆజ్ఞ విరోధంగా మరి అహంకారం, గర్వం చేత పాపంలో పడిపోయినటువంటి ఆ యొక్క పడిపోయినటువంటి దూతలు లేదా లూసిఫర్ దాని బృందమునకు ఆ యొక్క నరకాన్ని, పాతాళాన్ని ప్రభు సిద్ధం చేశాడు. హల్లెలూయా. కాబట్టి దేవునికి స్తోత్రం. మనకు ఆయన పిల్లలుగా మనము ఆయన మాటలు, ఆయన ఆజ్ఞలను మనము మీరక మనము పరిశుద్ధంగా జీవించి పరలోక నివాసులుగా మనము ఆ దూతలు దేవలోకమందు పరిశుద్ధులను స్తుతించి ఆరాధించి ఆయన గణపరుస్తూ ఆనందిస్తున్నట్లుగా మనము కూడా మరి నిజమైన ఆనందమును కలిగి ఉండాలంటే ఈ లోకంలో జీవించున్నప్పుడైనను మనము నిత్యానందమును కలిగి ఉండే ఆ పరలోక ఆనంద తైలాభిషేకమును, ఆయన జీవాన్ని, శక్తిని మనము పొందుతూ ఉండాలి. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి దేవునికి స్తోత్రం. ఆయన మనకు మరి తన ఆనందాన్ని, తన శాంతిని మనకు వాగ్దానం చేసి ఆయన పరలోక పరిశుద్ధ ఆత్మను మన కోసం పంపించాడు. దేవునికి స్తోత్రం. ఆ పరిశుద్ధ ఆత్మ మనల్ని పరిశుద్ధపరిచి మనం పరలోక జీవులుగా, పరలోక ఆనందం చేత నిత్యానంద భరితులమై మనము ఆనంద పరవశంలో మనం ముందు కొనసాగాలని ఆయన కోరుతూ ఉన్నాడు. హల్లెలూయా. 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 అందుకే తండ్రి దేవా ఆరాధించేదం, యేసయ్యా నిన్నే ఘనపరచేదం. తండ్రి దేవా ఆరాధించేదం, యేసయ్యా నిన్నే ఘనపరచేదం. పావన ఆత్మ ప్రభు నిన్నే ప్రేమించి కొనియాడేదం. పావన ఆత్మ ప్రభు నిన్నే ప్రేమించి కొనియాడేదం. ఆరాధించేదం, ఘనపరచేదం, నిన్నే ప్రేమించి కొనియాడేదం. ఆరాధించేదం, ఘనపరచేదం, నిన్నే ప్రేమించి కొనియాడేదం. తండ్రి దేవా ఆరాధించేదం, యేసయ్యా నిన్నే ఘనపరచేదం. పావన ఆత్మ ప్రభు నిన్నే ప్రేమించి కొనియాడేదం. పావన ఆత్మ ప్రభు నిన్నే ప్రేమించి కొనియాడేదం.
ప్రేమించి కొనియాడెదం. హల్లెలూయా. హల్లెలూయా. ఎర్రదేనా?